అవునండి. బాలు ఓల్డ్ ఏజ్ హోమ్ అండి. ఏమండి? మొత్తం దాదాపుగా మనది 50 ఎకరాల్లో ఉందండి ఓల్డ్ ఏజ్ హోమ్ టోటల్. అన్ని రకాల స్పెషాలిటీస్ ఉన్నాయండి. ఆల్ వెరైటీస్. డబ్బును బట్టే అండి. మీరు ఫోన్‌లో అవన్నీ మాట్లాడితే కాదండి. మీరు ఆఫీస్‌కి రావాలా? ఓసారి విజిట్ చేయండి మా ఓల్డ్ ఏజ్ హోమ్‌ని. అన్ని రాష్ట్రాల నుంచి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల వాళ్ళు మా ఓల్డ్ ఏజ్ హోమ్. అదే విధంగా కొన్ని విదేశీయులు కూడా మన దగ్గర ఉన్నారు. 10, 15 మంది. ఫోన్‌లో డీటెయిల్ చెప్పడానికి కుదరదు. మీరు రండి, ఆఫీస్‌కి రండి. సరే వేరే వాళ్ళు వచ్చారు, కస్టమర్లు వచ్చారు, మరీ మాట్లాడతాను. సార్ డోర్ ఓపెన్ చేసి రండి. డోర్ ఓపెన్ చేసి సరేలేండి, మీరు రండి, ఆఫీస్‌కి రండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. కూర్చోండి. కూర్చోండి కూర్చో నిదానం. ఎంత వయసు? 70 సార్. 70? చూస్తుంటే అప్పుడే తెలుస్తుంది 70 అని. 70 సంవత్సరాలు సార్. ఏం అదేను మీది బాలు ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పి చూశాను సార్. ఎలా తెలుసుకున్నారు మీరు? యూట్యూబ్ లో చూశాను సార్. మీది యూట్యూబ్? ఒక వీడియో పోయింది, దాదాపు 4 కోట్ల వ్యూస్ పోయింది మాది. ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి మొత్తం షూట్ చేసినారు టోటల్. ఇక్కడ ఉన్న అందరిలో ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే 4 crores వ్యూస్ పోయింది. ఇండియాలో ఏ ఓల్డ్ ఏజ్ హోమ్ అన్ని వ్యూస్ పోలే, మాది పోయింది అనమాట. అందుకు మా ఫాదర్ సార్ రీసెంట్ గానే ఒక 6 నెలల క్రితం మా మదర్ కూడా అమ్మ మరణించింది. ఎక్కడ ఉండేదా మీరు? నేను పక్కన పల్లెలో ఉంటాం సార్, మా ఫ్యామిలీ మొత్తము. అయితే నేను మా నాయన బాగా నన్ను చదివించినాడు. నేను అమెరికాలో ఉన్నాను. అమెరికాలో ఉన్నారా మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అమెరికాలో? దాదాపు 20 ఏళ్ళు అయింది సార్. అక్కడే ఉన్నాను. 20 ఏళ్ళు అయిందా? అక్కడే ఉన్నాను. ఎట్లా మీ స్టడీస్ ఎక్కడ జరిగినాయి? ఇక్కడే సార్. మన 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ 5వ క్లాస్ వరకు అనంతపురంలో హాస్టల్లో చదివించాడు. హాస్టల్లోనే 1వ తరగతి నుంచి 5 వరకు ఇక్కడ అనంతపురం హాస్టల్లో చదివినాను. తర్వాత మళ్ళీ వెంటనే విజయవాడలో వేసినాడు. 10వ తరగతి వరకు 6 నుంచి 10 వరకు విజయవాడ హాస్టల్లో వేసినాడు. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ కి వచ్చి హైదరాబాద్ కి వేసినాడు. హైదరాబాద్ 2 years అక్కడ హాస్టలే అక్కడే సార్. మళ్ళీ అయిపోతానే బెంగళూరులో బీటెక్ చేర్పించాడు. బీటెక్ 4 years అక్కడ మళ్ళీ హాస్టల్లోనే ఉన్నాడు. బాగా చదివించినాడు. ఆ ప్లేస్మెంట్ వచ్చింది. వెంటనే చెన్నైలో జాబ్ వచ్చేసింది. జాబ్ వస్తానే ఇంకా మా నాయన బాగా పెళ్లి చేసి ఒక జీతం తీసుకున్నాను సార్. 3 నెలలు అట్లే అమెరికాకి వెళ్ళిపోయినాను సార్. అక్కడ కంపెనీలో జాబ్ వచ్చింది. కంపెనీ జాబ్ వచ్చింది సార్. అక్కడ సెటిల్ అయినారు పూర్తిగా? సెటిల్ అయిపోయినాను సార్. అక్కడ ఇబ్బంది ఏం లేదు సార్. అక్కడ ఏం సమస్య ఏం లేదు అమెరికాలో? ఏం లేదు సార్. ఏం సమస్య. ట్రంప్ గారు చాలా గార్నక్రాలు చేస్తారంటే ఏం చేస్తారులేండి సార్. నాకు గ్రీన్ కార్డ్ వచ్చేసింది. ఏం కాదు. అవునా? కాదు, భారతీయులతో వాడు గార్నక్రాలు చేయకూడదు. మీరు ట్రంప్ గారు భయపడద్దండి మీరు. లేదు ఏమొచ్చినా మేము ఉన్నాం ఇండియాలో మీకు సపోర్ట్ గా. ఏదో 4 వస్తుంది, ఒక్క సెకండ్ మళ్ళీ మాట్లాడదాంలే. చెప్పండి. అదే సార్, ఇప్పుడు మీ దగ్గర ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? మా నాన్నని ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టిపోదాము అనుకుంటున్నా. నాకు చేత కాదు. మన బాలు ఓల్డ్ ఏజ్ హోమ్ మొత్తం 50 ఎకరాల్లో ఉంది. 50 ఎకరాలు మొత్తం 50 ఎకరాస్ ఉంది మొత్తం. గ్రేట్. ఈ 50 ఎకరాల్లో 10 ఎకరాలు, ఒక 2.5 ఎకరా, 2.5 ఎకరా, ఒక 3.5 ఎకరా మొత్తం డివిజన్ చేసేసి రూమ్లన్నీ కట్టేసినాం టోటల్. అవేవి డిలక్స్ రూమ్స్, 300 డిలక్స్ రూమ్స్ ఉన్నాయి. మళ్ళీ సూపర్ లగ్జరీ రూములు ఉన్నాయి, అవోగా 200 ఉన్నాయి. మళ్ళీ ఇవి సూట్ రూమ్లు ఉన్నాయి. సూట్ రూములు దాదాపుగా అవోగా 300 ఉన్నాయి. మొత్తం 10 ఎకరాల్లో కూడా రూములు కట్టేసినాం. ఒక 10 ఎకరాలు వచ్చి గార్డెనింగ్ ఉంది. గార్డెనింగ్ ఓకేనా? అదే అనమాట. అంటే ఇది ఎట్లా సార్? మీరు డీలక్స్ రూమ్లు అంటారు, సూట్లు అంటారు, పేమెంట్ ఎట్లుంటాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అట్లా అంటావా? డిలక్స్ రూమ్ అనుకోండి, దానికి నెలకి 20,000 కట్టాలి. 20,000? 20,000. దాంట్లో రూమ్ ఉంటుంది, ఒక మంచం ఉంటుంది, బెడ్ ఉంటుంది, ఒక ఫ్యాన్ ఉంటుంది. ఇంకా అన్ని ఫెసిలిటీస్ మా వాళ్ళు వచ్చి సర్వీస్ చేస్తుంటారు. టైం టు టైం టిఫిన్ ఇవ్వడం కానీ, భోజనాలు కానీ, వీలైతే టాబ్లెట్స్ ఏంటంటే చేస్తారు. అది డిలక్స్. సూపర్ డిలక్స్ అనుకోండి, అది మంత్లీ 30,000 అనమాట. ఓకే, సూపర్ డిలక్స్ 30,000. దాంట్లో వచ్చి కూలర్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, 2 ఉంటాయి. కూలర్ ఉంటుంది, ఫ్యాన్ 2 ఉంటాయి. బెడ్ ఉంటుంది, దాంట్లో కూడా సేమ్. మళ్ళీ ఇంకా టాబ్లెట్స్ కానీ మంచి చెడ్డ ఉండొచ్చు. అదే కాకుండా వీళ్ళు ఇంకా 10 ఎకరాలు మొత్తం అంతా గార్డెన్ ఉంది. వాళ్ళ వాకింగ్ అవన్నీ, స్విమ్మింగ్ పూల్ కూడా అన్ని ఉన్నాయి.
అవునా సార్? సూపర్. ఇది సూట్లు ఉన్నాయి. సూట్లు వచ్చి నెలకు 40,000, 40,000 మంత్. చాలా తక్కువ రేటు, రీజనబుల్ రేట్. మా బాలు ఓల్డ్ ఏజ్ హోమ్ అన్ని రీజనబుల్ రేట్లే ఉన్నాయి. ఇదే బయట అనుకో 70,000, 80,000, లక్ష కూడా తీసుకుంటారు. మనం ఏమంటే ప్రజలకు సర్వీస్ చేయాలా, 2 రోజులు నుండి పోయే వాళ్ళం, పైకి ఏమైనా ఎంట కట్టుకొని పోతామా, ఏమి తీసుకొని పోం కాబట్టి అన్ని అందుబాటులో ఉన్నాయి. ఇది ఇప్పుడు మనం సూట్ రూములు అంటున్నాం కదా, ఆడ ఒక ఫ్యాన్ ఉంటుంది, ఒక కూలర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, డబుల్ కాట్ మంచం ఉంటుంది, ఒక టీపాయ్ ఉంటుంది, న్యూస్ పేపర్లు, మళ్ళీ అన్ని న్యూస్ పేపర్లు 2 తెలుగు, 1 ఇంగ్లీష్, అవి కూడా తెచ్చి పెట్టంటాం అనమాట. పర్లేదు అయితే సార్. మళ్ళీ యాడ్ చేయండి మీరు. మాకు ఇదే సూటే చేయండి సార్, ఏం పర్వాలేదు. సూటే చేయండి, 40,000 నేను పే చేస్తాను. ఫోన్ పే ద్వారా ఆన్లైన్ లో పంపించేస్తానండి అక్కడ నుంచి మీకు. సూట్ రూమే చేద్దాము. సూట్ రూమ్ లో మంచి స్పెషాలిటీస్ ఉన్నాయి. టైం టాబ్లెట్స్ గానీ, వాళ్ళకి ఏమో రాగి ముద్ద అంటే రాగి ముద్ద, అన్ని మొత్తం అన్ని కూడా ఉన్నాయి. జాయిన్ చేస్తారా? జాయిన్ చేసి 4 లక్షలు వచ్చి డిపాజిట్ కట్టాలా. మంత్లీ 40,000. 4 లక్షలు ఎందుకు సార్? 4 లక్షలు అంటే వాళ్ళకి ఏదైనా ఉన్నట్టు హెల్త్ సమస్యలు ఏదైనా పెద్ద వచ్చినాయి అనుకోండి, 4 లక్షల నుంచి ఖర్చు చేస్తాం. ఏదన్నా మిగిలింది అనుకోండి, అమౌంట్ మీకు రీఫండ్ చేస్తాం. ఒకవేళ మా ఓల్డ్ ఏజ్ బయటికి తీసుకెళ్తారు కదా, అప్పుడు మొత్తం ఎంత ఉందో మీకు మేము రీఫండ్ చేస్తాం అనమాట, మిగిలిన డబ్బులు. జరగకపోదు. ఒకవేళ ఏదన్నా రిస్క్ అయితే, అవును, మీ బాలు ఓల్డ్ ఏజ్ హోమ్ లో మేము అందుబాటులో ఉన్నాం కదా, అంటే మరణిస్తే ఓకే ఓకే ఓకే, అప్పుడు ఎలా చేస్తారు పరిస్థితి? అవునా, ఇప్పుడు మనం 10 ఎకరాలు ఉంది కదా, మొత్తం బాలు ఓల్డ్ ఏజ్ హోమ్ లో 50 ఎకరాలు, అందులో 10 ఎకరాలు వచ్చి ఓన్లీ శ్మశానానికి పెట్టాం. 10 ఎకరాలు బెరల్ గ్రౌండ్ 10 ఎకరాలు. మా తా ఉండే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలంతా ఎవరు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా ఇల్లే ఉండేదంతా ఎక్కువగా. వాళ్ళు ఒకవేళ మరణిస్తే రావచ్చు, 10 మందికి ఒకరు వస్తున్నారు. 9 మంది ఏం చేస్తున్నారు, ఫోన్లోనే మేము రాలేంలేండి, అమౌంట్ ఎంతో చెప్పండి, మేము నీకు ఫోన్ పే చేసేస్తాము, లేదా బ్యాంక్ లో క్రెడిట్ చేస్తాం అంటారు. అంటే దానికి కూడా మీరు ప్యాకేజ్ మొత్తం 10 ఎకరాలు శ్మశానం అంటున్నా కదా, ఆ శ్మశానం మళ్ళీ 5 భాగాలు చేసినాం. 5 భాగాలు, 2 ఎకరాలు 2 ఎకరాలు 2 ఎకరాలు 2 ఎకరాలు అని 5 భాగాలు చేసినామంట. ఆ 5 భాగాల్లో మనం దాదాపుగా 50,000 రూపాయల నుంచి 50 లక్షల వరకు ఉన్నాయి. అంటే మనం సంస్కారాలు, అంతిమ సంస్కారాలు చేయాలి కదా. కొంతమంది ఏమంటారు, మా తాను డబ్బులు లేవు 50,000 తీసుకుంటామంటారు. 50,000 అనుకోండి, మరణించినారు అనుకో, మా టెండర్లు వస్తారు, వర్కర్లు ఎత్తుకొని పోతారు, 2 వచ్చి ఆడ గుంత వింటాం 2 ఎకరాలు పడేస్తారు, మట్టి కప్పేసి రాళ్ళు పెడతారు, అది 50,000 అయిపోతుంది. కొంతమంది అట్లా కాదు, 10 లక్షలు అనుకోండి. 10 లక్షలు అంటే ఒక 10 మంది వస్తారు, ఆడోళ్ళు 10 మంది, మగోళ్ళు 10 మంది, 7వ ఆడు, పూల వాళ్ళు మావే, అన్ని మావే. వాళ్ళకి ఒక పాలరాతితో బాగా ఒక సమాధి కట్టేసి ఆ టైప్ ఒకటి. లేదు మేము 50 లక్షలు అనుకోండి, అది పెద్దది, అదే పని 5 సెంట్లు పెట్టాలి. 5 సెంట్లో మేము బాగా అన్ని కార్యక్రమాలు, ఆడోళ్ళు 50 మంది, మగవాళ్ళు 50 మంది, పూల మాలు కూడా భయంకరంగా బెంగళూరు నుంచి తెప్పిస్తాం. పూలన్నీ వేసేసి వాళ్ళే ఏడుస్తారనమాట. మనకి అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది. అప్పుడు ఏదైనా జరుపుకోవడం జరిగితే మేము ఫోన్ చేస్తాం, వీలైతే రండి, వస్తాము. లేదనుకో, మేము అమెరికాలో ఉన్నాం, రాలేము, ఫ్లైట్ టికెట్లే దాదాపు 3-4 లక్షలు కావాలా, అంత డబ్బు ఊరికే వేస్ట్, మేము వచ్చేమో నాకేమో ప్రాణం వస్తుందా మా నాన్నకి అంటారు కొంతమంది. అయ్యా మీ నాన్న చచ్చిపోయినాడు, మీ అమ్మ చచ్చిపోయింది, రండి అంటే, మేము వస్తే కాక మా అమ్మకి ప్రాణం వస్తుందా, మేము వస్తే కాక ఏమన్నా మా నాన్న ప్రాణంతో రాలేడు కదా, అందుకని డబ్బు కట్టేస్తాము, మీరే కావాల్సింటే ఇంత అంటారు. ఆ రోజు మీరు ఎంత డబ్బు ఇస్తే దాన్ని బట్టి మేము ప్లాన్ చేస్తాం. ఏమైనా నెలకి 40,000 షూట్ లో బుక్ చేసినాను, సార్ దగ్గర ఉండిపో, నాకు ఫ్లైట్ టైం అవుతుంది, నేను పోయి వస్తా. ఇంకా కాదప్పా, నేను నిడిచి ఉన్నామునప్పా, నేను నిడిచి ఉన్నాము సుధాకరా. నేను చిన్నప్పుడు చదివించింది దానికి నా ఓల్డ్ ఏజ్ హోమ్ చదివించిపోతే ఎట్లప్పా? కాదు నాయన, నేనేం ఇప్పుడు నీకోసమే కదా నాయన అంతా చేస్తాను. చూడప్పా, లేదు నైనా, నీకోసమేనైనా నేను చేస్తానని అంతా. కరెక్టే లేదన్నా, లేదు నైనా, నువ్వు విను నాయనా, నా మాట నీకు అర్థం కావట్లా. నిన్ను పిలిచిపోతా అమెరికాకి, అరే నీ కోడలు నిన్ను పట్టించుకోదు, చూడదు, నేనేం చెయ్యాలా? ఈడ ఏదో 40,000 రూపాయలు నెలకి నేను పంపిస్తా కదా,
హ్యాపీగా ఉండు నువ్వు ఈడ. మా నాయన బాగుంటాడని అనుకుంటున్నా నేను. నన్ను చంపేసి బాధ పెట్టద్దు. అంత మాట అనద్దు నాయన, అంత మాట అనద్దు నాయన. నాయనా టైం అవుతుంది నాయన, ఫ్లైట్ కి వెళ్ళిపోతాను నాయన. నేను ఏమనుకో బాలు సార్, బాగా చూసుకోండి సార్. ఉండు నాయన, ఉండు నాయన, ఉండు నాయన. పెద్దారా ఏం బాధపడదు లేదు. మీ ఇల్లు ఉన్నట్లనే బాలు ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది ఫేమస్ ఇండియాలో. నువ్వేం వరి కావద్దు, సరేనా? ఏం వరి కావద్దు. కాదు పెద్దనా, మీ అబ్బాయి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు కదా, బాగా చదివిచ్చినావు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు అనంతపూర్ హాస్టల్లోనే పెట్టావు బాబుని, అవునా? అంటే కేవలం 1వ తరగతిలో పాపం అప్పుడు ఒక 5 సంవత్సరాలు ఉంటాయి అంతే కదా. 5 సంవత్సరాలు నువ్వు ఆ పిల్లవాడిని 1వ తరగతి అంటే 5 సంవత్సరాల పిల్లలు హాస్టల్లోకి వేసినప్పుడు మీ అబ్బాయి కూడా, మీ కొడుకు కూడా నిన్ను చేతులు పట్టుకొని బ్రతిమాల పోయింటాడు. ఓసారి గుర్తు చేసుకో, మీ అబ్బాయిని హాస్టల్లో వదిలేడు. ఆ పసికందమ్మా, నానా నేను హాస్టల్లో వేయద్దు, నేను ఇంట్లో ఉండి చదువుకుంటాను, ఊర్లో ఉండి చదువుకుంటానని ఎంత బ్రతిమాల పోయింటాడు. ఆ రోజు నువ్వేమన్నా అనింటావు మీ కొడుకుతో, నా కోసం కాదురా, నీ కోసం, నీ భవిష్యత్తు కోసం నేను హాస్టల్లో వేసిండేదని నువ్వు ఎన్నో నీతులు చెప్పింటావా లేదా? పోనీ 1 to 5th పెట్టినావు, మళ్ళీ ఏం చేసినావు 6 నుంచి 10 వరకు విజయవాడ హాస్టల్లో పెట్టావు. ఆడవాడు పాపం ఎంతో కుమిలిపోయింటాడు కదా పిల్లవాడు హాస్టల్లో. అమ్మ గుర్తొచ్చింటుంది, నాన్న గుర్తొచ్చింటాడు. ఆ రోజు బ్రతిమాలింటాడు, నన్ను ఇక్కడ పెట్టొద్దు నాన్న, హాస్టల్లో ఊరికి పిలుచుకోను పోని ఎంతో బ్రతిమాలింటాడు. ఆ రోజు నువ్వేమనింటావు? నాయన నీ కోసమే, నీ భవిష్యత్తు కోసమే, మా కోసం కాదు, మీ అమ్మ కోసం కాదు అని చెప్పింటావా లేదా? మళ్ళా నువ్వు ఇంటర్మీడియట్ యాడ్ చేర్పించినావు, హైదరాబాద్ హాస్టల్లో పెట్టావు. 2 years ఎంత కుమిలిపోయింటాడు ఆ పిల్లవాడు. మళ్ళీ బీటెక్ ఎక్కడ చదివించారు మీరు? బెంగళూరులో 4 సంవత్సరాలు చదివించారు. అంటే మొత్తం అబ్బాయి 5వ తరగతి నుంచి చదువు అయిపోయేంత వరకు మీతో గడిపిండేది లేదు. ఎంత కుమిలి పోయింటారు. తర్వాత ఏదో చెన్నైలో ఉద్యోగం వచ్చిందంటే మళ్ళీ అమెరికా ఏదో కంపెనీలో వచ్చింది, అమెరికాకి వెళ్ళిపోయినారు, అక్కడే సెటిల్ అయినారు. ఈ రోజు మీ అబ్బాయి వచ్చాడు ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేసినాడు నిన్ను, ఎందుకంటే ఒంటరిగా ఉంటామని. నువ్వు అబ్బాయి నీ చేతులు పట్టుకొని నువ్వే గుర్తొస్తావు, నిన్ను చూడకుండా ఉండలేవు, నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్లోకి వేస్తావంటే అది ఎట్లయితుంది? మళ్ళీ ఒక 40 సంవత్సరాల క్రితమో 50 సంవత్సరాల క్రితం 1వ తరగతి హాస్టల్లోకి వేసాడు నీ కొడుకు, నీకు అంటే 100 రెట్లు బాధపడి ఉంటారు. నువ్వు ఆ రోజు అర్థం చేసుకున్నావా? మీలాంటి తల్లిదండ్రులు అంతా మా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎవరు ఉండేది తెలిసినా, ఫస్ట్ క్లాస్లో పిల్లలంతా హాస్టల్లోకి వేసి వాళ్ళ మొఖాలు చుడుకోకుండా, మావాడు ఆస్ట్రేలియాలో చదవాలి, అమెరికాలో చదవాలి, కోట్లు సంపాదించాలనే వాళ్ళు మొత్తం మా హాస్టల్లో అంతా వాళ్ళే ఉన్నారు, అంత కోటీశ్వర్లే. ఆస్ట్రేలియాలో కొంతమంది, అమెరికాలో కొంతమంది, న్యూజిలాండ్లో కొంతమంది, ఎక్కడ విదేశాల్లో ఉండేవాళ్ళే మొత్తం మా ఓల్డ్ ఏజ్ అంతా. ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టిండేది మీ ఇలాంటి వాళ్ళ కోసమా? అదే నువ్వు ఏదన్నా లోకల్లో ఈ ఊర్లో స్కూల్ ఉంటుంది కదా, స్కూల్లోకి వేసింటే ఇంట్లో అన్నం తిని ఇంటికి వచ్చి అమ్మ నాన్నతో గడిపిండేవాళ్ళు కదా, అవన్నీ మీరు చేయలే. ఈ రోజు మళ్ళీ ఓల్డ్ ఏజ్ హోమ్లోకి ఎంత బాధపడితే ఏమొస్తుంది? నీ కంట్లో నీళ్ళు దుంకుతున్నాయి చూస్తే నాకే బాధ అవుతుంది. కానీ ఆ పిల్లల్ని హాస్టల్లోకి వేసేవాళ్ళు మాత్రం మీరేం ఆలోచన చేయరు కదా. తప్పది ఏం చేసేకి లేదు. మార్పు రావాలా, సొసైటీలో మార్పు రావాలా. ఇట్లే ఉంటే ఇంత అంత చూడు, అంత ఓల్డ్ ఏజ్ హోమ్ అయినా కుక్క బతుకు బతకాల్సింది అంతా డబ్బు కోసమే కదా. అమెరికా, ఆస్ట్రేలియా హాస్టల్లో ఏంటి పెట్టి చదివిస్తాండి, కేవలం బీటెక్లు ఎంటెక్లు అన్నీ అయిపోయి అమెరికా అయిపోయి ఆస్ట్రేలియా అయిపోయి డాలర్లు సంపాదిస్తారని కకృతి పడే కదా. ఈ రోజు టాబ్లెట్ ఇచ్చేకి ఎవరు లేరు, హాస్పిటల్లో జాయిన్ చేసేకి ఎవరు లేరు, ముద్ద తినిపించే వాళ్ళు లేరు, ప్రేమగా మాట్లాడే వాళ్ళు లేరు. ఇట్లాంటి ఓల్డ్ ఏజ్ హోమ్లే గతి. అవునా కదా? రా టైం అవుతుంది, టిఫిన్ టైం అవుతుంది, పదరా. ఏడ్సద్దురా.